హలో అండి. ఫ్రిడ్జ్‌లో పాలు తీసి గ్యాస్ మీద పెట్టంగానే పాలైతే ఇరిగిపోయాయండి. ఆ ఇరిగిపోయిన పాలతో ఇప్పుడు కలాకండ్ అయితే చేయబోతున్నానమాట. ఆ పాలని ఒకసారి గరిటెతో కలిపేసుకొని 2 స్పూన్లు పంచదార అయితే వేసుకోవాలండి. పంచదార వేసుకున్నాక ఆ పాలు దగ్గరికి అయితే రానిచ్చాక 2 యాలక్కాయలు అయితే తీసుకొని మెత్తగా చితక్కొట్టిన అందులో వేసుకోవాలి. ఆ యాలక్కాయల టేస్ట్ కూడా అలా మరిగేటప్పుడు చాలా బాగుంటుందండి. వీలైతే ట్రై చేయండి. ఈ కలాకండ్ నచ్చితే మా వీడియోని లైక్ చేయండి. చూస్తున్నారు కదండి వీడియోలో దగ్గరికి అయితే వచ్చింది కదండి. ఇప్పుడు 2 చెంచాలు నెయ్యి అయితే వేసుకొని ఇంకా దగ్గరికి అయితే రానివ్వాలండి. ఇలా ఇరిగిపోయిన పాలతో ఎప్పుడైనా ఏదైనా ట్రై చేశారా కామెంట్ అయితే చేయండి. దగ్గరికి అయితే వచ్చేసింది కదండి. ఇప్పుడు మన గిన్నెకైతే ఈ కలాకండ్ అయితే అంటుకోవట్లేదండి. షాపుల్లో ఎలా చేస్తారా ఏంటా అనుకుంటాం కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇంట్లోనే. ఇప్పుడు ఈ వేడి వేడిది గిన్నెలో అయితే తీసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో మీకైతే చెప్తానమాట. వీలైతే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి, నిజంగా చెప్తున్నాను.